యాక్చువల్గా మేము చాలా కన్ఫ్యూజన్లో ఉండేవాళ్ళం ఏ కలర్ పోతే బెస్ట్ అవుట్పుట్ వస్తుంది అనేది. మాకు యాక్చువల్లీ 3 to 4 డిజైన్స్ మీద 3D తీసుకున్నాం. అండ్ ఓవరాల్గా ఇప్పుడున్న కిచెన్ డిజైన్ అయితే ఎస్పెషల్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అండి. నా పేరు రవితేజ, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్ అండి. ఈరోజు మనం ఆఫీస్ పేట్లో ఉన్న 2 BHK ఇంటీరియర్ డిజైన్ ఏ విధంగా చేసామనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ 2 BHK వచ్చేసి మనకి 1265 స్క్వేర్ ఫీట్ ఉందండి. వెస్ట్ ఫేసింగ్ ఉందన్నమాట ఈ ప్రాజెక్ట్. సో అపార్ట్మెంట్ వచ్చేసి SLL సుపదం అండి. ఇది వచ్చేసి మనకి ఆఫీస్ పేట్ ఉందన్నమాట. సో ఇందులో మనము 2 BHK మాన్యువల్ హ్యాండ్మేడ్ ఇంటీరియర్ డిజైనింగ్ అనేది చేయడం జరిగింది అనమాట. ఈ ఫ్లాట్ లో వచ్చేసి మనకి ఆల్రెడీ మనకి ఇక్కడ ఫ్రంట్ ఉండడం జరిగింది. ఇక్కడ మనం ఫాల్ సీలింగ్ తో పాటు కబోర్డ్ వర్క్ అనేది మనం ఇక్కడ చేయడం జరిగింది అనమాట. సో ఈ వీడియో మీరు చూస్తే టోటల్ ఏ విధంగా చేసాం అనేది మనం క్లియర్గా మీకు తెలుస్తుంది. సో మన క్లయింట్స్ వచ్చేసి రాఘవేంద్ర మేధా గారు అండి అండ్ వాణి గారు. ఈ 2 BHK ఇంటీరియర్ డిజైన్ లో మనము ఫాల్ సీలింగ్ తో పాటు ఇక్కడ కబోర్డ్ వర్క్ కూడా చేయడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మనం షూరాక్ చూద్దామండి. షూరాక్ వచ్చేసి మనం ఇక్కడ చాలా పెద్ద షూరాక్ అనేది డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఇందులో మనం చూసుకుంటే 1 mm థిక్నెస్ ఉన్న గోతిగ్రే లామినేట్ అనేది ఇక్కడ మనం షూరాక్ లో వాడడం జరిగింది అనమాట. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనం ఒక సిట్అవుట్ కూడా ప్రొవిజన్ ఇచ్చాము. కూర్చొని కూడా మనం ఫుట్వేర్ అనేది షూరాక్ లో ఇక్కడ వేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం లివింగ్ రూమ్ గురించి మాట్లాడుకుందాం రండి. సో ఇప్పుడు మనం లివింగ్ రూమ్ చూద్దామండి. సో లివింగ్ రూమ్ లో చూసుకుంటే మనం ఇక్కడ ప్లెయిన్ ఫాల్ సీలింగ్ చేసాం అనమాట. ప్లెయిన్ ఫాల్ సీలింగ్ లో కూడా ఇక్కడ ప్రొఫైల్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ప్రొఫైల్ లైటింగ్ కూడా మీరు చూసుకోవచ్చు ఎంత బాగా మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందో. ఈ ప్రొఫైల్ లైట్ తో పాటు మనం ఇక్కడ LED ప్యానల్ లైటింగ్ అనేది కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ టీవీ యూనిట్ కూడా మనం ఇక్కడ చేయడం జరిగింది అనమాట. సో టీవీ యూనిట్ చూసుకుంటే మనము 8 feet హైట్ లో మనం ఇక్కడ టీవీ యూనిట్ అనేది చేయడం జరిగింది అనమాట. సో మీరు టీవీ యూనిట్ చూసుకోవచ్చు. మన టీవీ యూనిట్ తో పాటు కంటిన్యూషన్ గా మనం ఇక్కడ ఒక ప్యానలింగ్ అనేది కూడా ఇచ్చాం. ఇక్కడ ఆర్చ్ ప్యానలింగ్ అంటారు అనమాట. మీరు చూసుకుంటే టీవీ యూనిట్ లో మనం బేస్ యూనిట్ చూడండి. మనము కొంత 2 feet హైట్ వరకు మనం ఇక్కడ బేస్ యూనిట్ డిజైన్ చేయడం జరిగింది. మెయిన్ ఈ ఇంత పెద్ద బేస్ యూనిట్ ఎందుకు క్రియేట్ చేసామంటే ఇక్కడ మనం మన క్లయింట్ కోరిక మేరకు మనకి ఇక్కడ స్పేస్ స్టోరేజ్ తో పాటు కూర్చోడానికి కూడా ఇన్ కేస్ ఏదైనా మనము రెగ్యులర్ గా మనం ఎక్కడైనా మనం వస్తువులు పెట్టుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ ఏదైనా థింగ్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ కూర్చొని కూడా మనం ఉండొచ్చు అనమాట. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనం కూర్చోవచ్చు కూడా. సో కూర్చున్నా కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. సో ఇంటర్నల్ గా స్టోరేజ్ చూడండి. సో చాలా వరకు స్టోరేజ్ ఇచ్చాము. చూడండి ఇక్కడ షట్టర్ స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఇక్కడ చూసుకుంటే మనము అల్యూమినియం ప్రొఫైల్ షట్టర్ ఇచ్చాము అనమాట. 2 అల్యూమినియం ప్రొఫైల్ షట్టర్స్ ఇచ్చాము. ఇందులో వచ్చేసి మనము బ్లాక్ కలర్ టింటెడ్ గ్లాస్ విత్ బ్లాక్ కలర్ ప్రొఫైల్ యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఒక డ్రా అనేది ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం బేస్ యూనిట్ లో మనం ఏం చేసామంటే కౌంటర్ బేస్ లో ఈ విధంగా నాబ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకి స్క్వేర్ షేప్ లో మనం ఇక్కడ నాబ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టాల్ యూనిట్ అనేది కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఈ టాల్ యూనిట్ లో చూసుకోవచ్చు మనము ప్రొఫైల్ షట్టర్ ఇచ్చాము అనమాట. ఏదైతే మీకు ఇంటర్నల్ గా కనిపిస్తుంది కానీ ఇది బ్లాక్ కలర్ టింటెడ్ గ్లాసే. ఏదైతే లైట్ వేస్తే మనకు చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఇంటర్నల్ గా. సో ఇంటర్నల్ గా కూడా మనము ఈ విధంగా జిగ్జాగ్ గా బాక్సింగ్ అనేది ఇచ్చి లోపల లైట్స్ కూడా మనం పెట్టడం జరిగింది అనమాట. సో ఈ లైట్స్ కూడా మీరు చూసుకోవచ్చు. 2 watt స్పాట్ లైట్స్ అనేది ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి హై గ్లాస్ లో ఉన్న వుడెన్ లామినేట్ అనమాట. ఇది కొంచెం మనం గోల్డెన్ ఫినిష్ లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు ఇంటర్నల్ గా ఇలాంటి డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకున్నా కూడా ఏదైతే మనం 2 watt లైట్స్ అనేది మనం ఆన్ చేసుకుంటే ఈ విధంగా మనకి షట్టర్ వేసినా కూడా బయటికి చాలా బాగా అనేది కనిపించడం జరుగుతుంది అనమాట. అండ్ ఒక లెడ్జ్ కూడా ప్రొవైడ్ చేసాం. ఆ లెడ్జ్ కి ఏం చేసామంటే మనం ఈ విధంగానే సేమ్ అందులో టాల్ యూనిట్ లో ఏదైతే మనం లైట్స్ ప్రొవైడ్ ఇచ్చామో ఇక్కడ కూడా అవే లైట్స్ అనేది ఇక్కడ మనం ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో బ్యాక్ ప్యానల్ టీవీ బ్యాక్ ప్యానల్ వచ్చేసి మనం సింపుల్ గా ప్లేన్ ఇచ్చాం అనమాట. ఈ బ్యాక్ ప్యానల్ కి మనం చూసుకోవచ్చు స్టోన్ ఫినిష్ లామినేట్ అనేది మనం ఇక్కడ వాడడం జరిగింది. అలాంగ్ విత్ ఇలా ప్యారలల్ టీ పట్టీస్. ఇది వచ్చేసి మనకి గోల్డెన్ 9 mm టీ పట్టీస్ అనమాట. సో ఇది స్టోన్ ఫినిష్ లామినేట్ అనేది మనం ఇక్కడ వాడడం జరిగింది. సో టీవీ యూనిట్ లో మరో పక్కన ఇక్కడ చూసుకోవచ్చు ఒక పక్కన ఒక టాల్ యూనిట్ ఇచ్చాము, మరో పక్కన ఇక్కడ మనము లోవర్స్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనము మ్యాచింగ్ ఇదైతే గోతిగ్రే కి మ్యాచింగ్ ఉన్న నియర్ బై మ్యాచింగ్ ఉన్న లోవర్స్ అనేది మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో కౌంటర్ లో మనము ఇక్కడ ఒక ఓపెన్ బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. రెగ్యులర్ ఐటమ్ డైలీ యూజ్ చేసుకునే ఐటమ్స్ అనేది మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. దీని పైన కూడా పెట్టుకోవచ్చు డెకరేటివ్ ఐటమ్స్, బట్ రెగ్యులర్ గా డైలీ యూజ్ చేసే ఐటమ్స్ అనేది మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. సో మనము లివింగ్ రూమ్ ని డైనింగ్ రూమ్ ని డిఫరెన్షియేట్ చేస్తూ ఇక్కడ మనం ఇక్కడ ఒక ఆర్చ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ప్యానలింగ్ ఆర్చ్ అంటారు అనమాట. ఇందులో మనము సేమ్ టీవీ యూనిట్ లో వాడిన లామినేటే ఇక్కడ మనం
వాడడం జరిగింది. సో ఇది వచ్చేసి 1 mm థిక్నెస్ ఉన్న హై గ్లాస్ లామినేట్ అనమాట. అండ్ ఈ ఆర్చ్ లో కూడా మనం ఇక్కడ 2 watt LED లైట్స్ అనేది మనం ఇక్కడ ఆర్చ్ లో కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో డైనింగ్ ఏరియాలో చూసుకోవచ్చు, మనం ఇక్కడ ఒక పూజా మందిర్ అనేది చేయడం జరిగింది అలాంగ్ విత్ ఒక సిట్ అవుట్. అండ్ ఆల్సో ఇక్కడ ప్లెయిన్ ఫాల్ సీలింగ్ చేసాము ప్రొఫైల్ లైట్ డిజైన్ తో. అండ్ ఇంకొక వ్యానిటీ అనేది మనం ఇక్కడ డైనింగ్ ఏరియాలో చేయడం జరిగింది అనమాట. ముందుగా మనము ఫాల్ సీలింగ్ గురించి మాట్లాడుకుందాం అండి. ఇక్కడ వచ్చేసి ప్లెయిన్ ఫాల్ సీలింగ్ చేసి సేమ్ ప్రొఫైల్ లైట్ డిజైనింగ్ అండ్ LED ప్యానింగ్ లైట్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ LED లైట్స్ కూడా చూడండి మనకి ఏ విధంగా మనము ప్యానల్ లైట్స్ ఇచ్చాము. అండ్ ఆల్సో ప్రొఫైల్ డిజైన్ చూడండి, ఆల్రెడీ మనము 3Dలో ఎలాంటి ప్రొఫైల్ డిజైన్ చూపించాము అదే డిజైన్ అనేది ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అనమాట. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా మీకు క్లిప్స్ చేస్తాను చూడండి. బిఫోర్ ఏ విధంగా ఉంది, ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఏ విధంగా ఉంది, అండ్ ఆల్సో ప్రాజెక్ట్ అయిపోయి హ్యాండ్ ఓవర్ అయినప్పుడు ఏ విధంగా ఉంది అనేది కూడా క్లిప్స్ మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది, చూడండి. సో ఇప్పుడు మనం పూజా మందిర్ గురించి మాట్లాడుకుందాం. సో పూజా మందిర్ చూడండి, మనం ఇక్కడ ఈ విధంగా ఒక ఆర్ట్స్ అనేది ఇచ్చాము, ఒక ఫ్రేమింగ్ అనేది చేసాం అనమాట. ఒక గ్రాండ్ లుక్ కోసం మనం ఒక ఫ్రేమింగ్ అనేది చేయడం జరిగింది అనమాట. ఈ ఫ్రేమింగ్ కూడా లామినేట్ వచ్చేసి మనము టీవీ యూనిట్లో అండ్ ఆర్ట్స్లో వాడిన లామినేట్ ఇక్కడ మనం వాడడం జరిగింది. సో దీనికి వచ్చేసి మనము టఫ్ అండ్ గ్లాస్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇది వచ్చేసి మనకి 8 mm థిక్నెస్ ఉన్న టఫ్ అండ్ గ్లాస్ అనమాట. దీనికే మనము 2 and 4 ఇంచెస్ అనేది వాడడం జరిగింది. అండ్ ఆల్సో ఇక్కడ గ్లాస్ హ్యాండిల్ పెట్టాం, ఏదైతే మనకి గ్లాస్ డోర్కి గ్లాస్ హ్యాండిల్ అనేది మనం ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది వచ్చేసి శాండ్ ఇచ్చింగ్ చేసాం చూడండి. మీకు ఈ డిజైన్ మొత్తం మనకి ఏదైతే కనిపిస్తుందో ఇదంతా మనం శాండ్ ఇచ్చింగ్ అనేది చేయడం జరిగింది అనమాట. సో ఇందాక చెప్పినట్టు ఇది 2 and 4 ఏ విధంగా వస్తుందంటే ఇది 2 అండ్ ఇది 4 అనమాట. ఈ విధంగా మనకి డోర్ ముందుకి వెనక్కి కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్సైడ్ చూసుకుంటే మనకి బేస్ యూనిట్ మాత్రం ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది అనమాట. సో బేస్ యూనిట్లో కూడా మీరు చూసుకోవచ్చు చాలా స్టోరేజ్. ఇది వచ్చేసి మనము ఒక డ్రా లాగా యూజ్ చేసుకోవచ్చు, ఒక ప్రాసెసర్ ట్రేలా కూడా వాడుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా ఒక 2 డ్రాస్ ఇచ్చాము, ఈ విధంగా 2 డ్రాస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చి షటర్ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇందులో మనం వాడిన లామినేట్ వచ్చేసి గ్రీన్ కలర్, ఇది వచ్చేసి అకేషియా గ్రీన్ అంటారు అనమాట. సో ఇందులో మనం ఇచ్చిన నాబ్స్ వచ్చేసి ఇది వచ్చేసి గోల్డెన్ ఫినిష్లో మనం ఇక్కడ నాబ్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో చుట్టూ ఒక 3 సైడ్ మనకి టైలింగ్ ఉండడం వల్ల మనకి ఇక్కడ చాలా స్పేషియస్ ఫీలింగ్ వస్తుంది. అండ్ ఆల్సో ఒక ప్లెజెంట్ ఫీలింగ్ కూడా మనకి ఇక్కడ పూజా మందిర్లో రావడం జరుగుతుంది అనమాట. అండ్ ఓన్లీ బేస్ కౌంటర్ ఇవ్వడంతో మనకు ఆ ఫీల్ కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ. అండ్ ఒక స్పేషియస్ లుక్ కూడా మనకి ఇక్కడ కలుగుతుంది. పూజా మందిర్కి ఆనుకొని మనం ఇక్కడ ఒక సిట్అవుట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో ఇందులో కూడా గ్రానైట్ అనేది పైన ఇవ్వడం జరిగింది అనమాట. సో హ్యాపీగా మనం కూర్చోవచ్చు. అండ్ ఆల్సో స్టోరేజ్ కూడా ఉంది చూడండి, మనకి ఇంటర్నల్ గా మంచి స్టోరేజ్ ఉంది. సో దీంట్లో మనం వాడిన లామినేట్ వచ్చేసి అకేషియా గ్రీన్, ఏదైతే పూజా మందిర్లో బేస్ యూనిట్ లో మనం వాడినామో అదే లామినేట్ మనం ఇక్కడ కంటిన్యూ చేయడం జరిగింది. కానీ ఇక్కడ మనం వాడిన నాబ్స్ వచ్చేసి బ్లాక్ కలర్ లో మనం ఇక్కడ నాబ్స్ అనేది వాడడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ మనం డైనింగ్ ఏరియాలో ఉన్న వ్యానిటీ గురించి మాట్లాడుకుందాం అండి. సో మీరు చూసుకోవచ్చు మనం వ్యానిటీ ఏ విధంగా ఇక్కడ డిజైన్ చేసాము, చాలా పెద్దగా మనం ఇక్కడ కౌంటర్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ కౌంటర్ లోనే మీరు చూసుకోవచ్చు మనం ఇక్కడ స్టోరేజ్ కూడా మనం ఏ విధంగా ఇచ్చామనేది చూడండి. ఇంటర్నల్ గా ఎంత స్టోరేజ్ ఉంది చూడండి. సో ఇది వ్యానిటీ కాబట్టి మనం ఇక్కడ వెంట్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. దీనికి వచ్చేసి మనం 4 inch హ్యాండిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. 4 inch హ్యాండిల్స్ తో పాటు మనం ఇక్కడ వాడిన కలర్ వచ్చేసి 1 mm థిక్నెస్ ఉన్న హై గ్లాస్ లామినేట్ అనమాట. ఇది వచ్చేసి మనము అకేషియా గ్రీన్ లో మనం ఇక్కడ వాడడం జరిగింది అనమాట. అండ్ దీనిపైన కూడా ఒక గ్రానైట్ అనేది మనం ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ షో సింక్ ఈ వ్యానిటీకి ఎంత బాగా మనకి కనిపిస్తుందో మీరు చూసుకోవచ్చు. వెనక టైలింగ్ కూడా నియర్లీ గ్రీన్ టైలింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో దానివల్ల మనకి ఈ టోటల్ యూనిట్ వండర్ఫుల్ గా మనకి కనిపించడం జరుగుతుంది అనమాట. సో ఈ మిర్రర్ కూడా చూడండి ఎంత స్లీక్, ఎంత బాగా ఈ యూనిట్ కి అందం తీసుకొచ్చింది అనేది. ఇప్పుడు మనం కిచెన్ చూద్దాం రండి. సో చూసుకోవచ్చు కిచెన్ ఇక్కడ మనము టోటల్ యూ షేప్ లో మనం డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఈ కిచెన్ లో మనం వాడిన లామినేట్స్ వచ్చేసి 2 color లామినేట్స్ అనేది వాడడం. మెజారిటీ ఆఫ్ ద అకేషియా గ్రీన్ లామినేట్ అనేది ఇక్కడ మనం వాడడం జరిగింది. అది కూడా మనం 1 mm థిక్నెస్ ఉన్న హై గ్లాస్ లామినేట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము వైట్ కలర్ లామినేట్ వాడాం. అది కూడా మనం పాజిటివ్ వైట్ లామినేట్ అనేది మనం ఇక్కడ వాడడం జరిగింది అనమాట. సో ముందుగా మనము కిచెన్ బేస్ యూనిట్ గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రాజెక్ట్ లో మెజారిటీ ఆఫ్ ద వర్క్ వచ్చేసి ఫ్రేమ్ వర్క్స్ ఉన్నాయండి, ఫ్రేమ్స్ ఉన్నాయన్నమాట. ఆల్రెడీ మనకి ఇక్కడ బిల్డర్ ఫ్రేమ్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ మాత్రం ఏదైతే కిచెన్ లో మీకు బిఫోర్ క్లిప్ వేస్తాను ఏ విధంగా ఉంది అనేది. సో బిఫోర్ క్లిప్ లో ఆల్రెడీ మనకి ఇక్కడ కౌంటర్ అనేది ఉందన్నమాట. సో ఇదే కౌంటర్ మనకి ఇక్కడ ఫ్రేమ్ వర్క్ చేసాము, యాజ్ వెల్ as బాక్స్ వర్క్ కూడా మనం చేయడం జరిగింది.
సో మీరు చూసుకోవచ్చు నేను ఇక్కడ ఫ్రేమింగ్ ఏ విధంగా చేశాను, బాక్సింగ్ ఏ విధంగా చేసామనేది మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఈ విధంగా మనకి ఒక స్టోరేజ్ ప్రొవిజన్ కూడా ఇచ్చాము. ఒక షెల్ఫ్ పెట్టామన్నమాట. అడిషనల్ గా మనం ఇక్కడ స్టోరేజ్ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. టోటల్ బేస్ యూనిట్ కి మనము ఈ విధంగా జీ ప్రొఫైల్స్ యూజ్ చేసామండి. జీ ప్రొఫైల్ వచ్చేసి మనకి కన్సీల్డ్ హ్యాండిల్ ఫీల్ అనేది మనకి ఇక్కడ తేయడం జరుగుతుంది అనమాట. సో ఈ 2 షట్టర్స్ మనకి షింక్ కింద ఉంది కాబట్టి దీనికి వచ్చేసి మనము వెన్స్ యూజ్ చేయడం జరిగింది అనమాట. సో ఇది వచ్చి పిల్లర్ అనమాట. ఈ పిల్లర్ కి మనము ఈ విధంగా నీట్గా మొత్తం నీట్గా ఒక లెవెల్ ఆఫ్ వర్క్ కనిపించడం గురించి మనం ఇక్కడ ఈ విధంగా డిజైన్ చేసామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్యాండమ్స్ ఇచ్చాము. ఇది వచ్చేసి మనకి పీవీసీ కట్లరీ. అండ్ ఇక్కడ కూడా అడిషనల్ ఇంకొక ట్యాండమ్ ఇచ్చాము 4 ఇంచ్. ఇది వచ్చేసి 8 ఇంచ్ ట్యాండమ్ అనమాట. మీరు చూసుకోవచ్చు ప్రతిదీ మనం ఇక్కడ సాఫ్ట్ క్లోజింగ్ అనేది ఇవ్వడం జరిగింది. టోటల్ హార్డ్వేర్ వచ్చేసి మనం ఇక్కడ ఎప్కో నుంచి వాడామండి. అన్ని సాఫ్ట్ క్లోజింగ్ మనం ఇక్కడ వాడడం జరిగింది. టెలిస్కోపిక్ ఛానల్స్ కానీ, హింజెస్ కానీ, ఏదైతే మనం వాడుతున్న ట్యాండమ్స్ కానీ ప్రతిదీ మనం ఇక్కడ సాఫ్ట్ క్లోజింగే ఇవ్వడం జరిగింది అనమాట. ఇది వచ్చేసి బాటిల్ పుల్అవుట్ అండి. ఇందులో మనము SS బాటిల్ పుల్అవుట్ వాడాము. SS 304 గ్రేడ్ బటర్ఫ్లై కంపెనీ నుంచి మనం ఇక్కడ ఈ బాటిల్ పుల్అవుట్ అనేది వాడడం జరిగింది అనమాట. ఇది వచ్చేసి కార్నర్ డోర్ అండి. మనకి కార్నర్ చూడండి మనం ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవచ్చు అనేది. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ మనము ఇలానే డోర్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మనకి అవుట్ సైడ్ చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకే షట్టర్ అనేది కనిపించడం జరుగుతుంది. కానీ ఇన్సైడ్ చూస్తే చూడండి, ఈ షట్టర్ ఓపెన్ చేస్తే మనకి ఇన్సైడ్ ఎంత స్టోరేజ్ ఉందో, ఎన్ని బకెట్స్ కానీ సిలిండర్ కానీ మనకి ఇక్కడ పెట్టుకోవడం జరిగిందో మీరు చూసుకోవచ్చు. సో నేను చెప్పాల్సింది ఏంటంటే ఇందులో ఈ ఎల్ కార్నర్ ఈ విధంగా మనం షట్టర్ అనేది చేస్తే చాలా వరకు మనం స్టోరేజ్ అనేది యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట ఇన్సైడ్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకొక 2 ట్యాండమ్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ట్యాండమ్స్తో ఉపయోగం ఏంటంటే బేసిక్ టెలిస్కోపిక్ ఛానల్తో పోలిస్తే ఈ ట్యాండమ్స్ కొంచెం ప్రీమియం ఫీల్ అనేది తీసుకొస్తుంది అనమాట కిచెన్కి. అండ్ సౌండ్ కూడా మనకి నార్మల్గా టెలిస్కోపిక్ డ్రాతో పోలిస్తే, ఇప్పుడు టెలిస్కోపిక్ డ్రా మనం ఓపెన్ చేస్తున్నాం, దీన్ని చూడండి మనకు సౌండ్ ఏ విధంగా వస్తుంది, అండ్ దీన్ని చూడండి మనకి సౌండ్ ఏ విధంగా వస్తుంది అనేది. నేను ఓపెన్ చేశాను, క్లోజ్ చేశాను, మీరు సౌండ్ విని ఉంటారు. సో మ్యాక్సిమం సౌండ్ అనేది దక్కుతుంది, ప్రీమియం ఫీల్ ఉంటుంది, స్మూత్గా మనకి క్లోజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఇంకొక ట్యాండమ్ కూడా మనం ఇక్కడ 8 ఇంచ్ ట్యాండమ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ప్లెయిన్ ట్యాండమ్ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి అడిషనల్ ఇంకొక కార్నర్ షట్టర్ అనేది మనం ఇవ్వడం జరిగింది. ఇది యూ షేప్లో చేసిన కిచెన్ కాబట్టి ఇక్కడ ఇన్సైడ్ చూడండి ఎంత స్పేస్ ఉందో. సో ఇక్కడ వచ్చేసి టోటల్ మనం ఇక్కడ బాక్స్ వర్కింగ్ అని చేయడం జరిగింది అనమాట. జస్ట్ కౌంటర్ మాత్రం మనకి ఇక్కడ వరకే ఉంది. సో ఇదంతా మనం యూ షేప్లో బాక్సింగ్ అనేది చేయడం జరిగింది అనమాట. అండ్ ఇంటర్నల్ ఇక్కడ 2 ఎల్ కార్నర్స్ రావడంతో మ్యాక్సిమం పైన మనం లాఫ్ట్లో పెట్టుకునే పెద్ద పెద్ద బాక్సులు కూడా మనకి కిందనే అడ్జస్ట్ అయ్యేలాగా మనకి ఇక్కడ వచ్చేసినాయి అనమాట. అండ్ ఇంకొక స్టోరేజ్ ఉంది ఇక్కడ. ఇందులో కూడా చాలా వరకు మనం స్టోరేజ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ టోటల్ ప్రాజెక్ట్లో మనము ఏదైతే ఎప్కో హార్డ్వేర్ అవడమో ప్రతిదీ సాఫ్ట్ క్లోజింగ్ అవడంతో సో మనం ఈజీగా మనం ఓపెన్ చేసుకొని క్లోజ్ చేసుకోవచ్చు. ఎలాంటి సౌండ్ ఉండదు మనకి క్లోజ్ అయ్యేటప్పుడు, ఎందుకంటే అది మనకి హైడ్రాలిక్తో క్లోజ్ అవుతుంది కాబట్టి. అండ్ ఇక్కడ ఒక ప్యాంట్రీ యూనిట్ ఇచ్చామన్నమాట. ఇది వచ్చి షెల్ఫ్లతో కూడిన ప్యాంట్రీ అనమాట. ఇందులో చాలా వరకు చూడండి ఎంత స్టోరేజ్ వచ్చేసిందో. అండ్ కింద కూడా మనం అడిషనల్ ఇంకొక స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ పీవీసీ విక్కర్ బాస్కెట్ ఇచ్చాం చూడండి. ఇది వచ్చేసి మనకి ఆనియన్స్ కానీ పొటాటోస్ కానీ పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ పీవీసీ విక్కర్ బాస్కెట్ కూడా మనము ఎప్కో నుంచి ఇవ్వడం జరిగింది అనమాట. ఇది వచ్చేసి పీవీసీ వైర్ విక్కర్ బాస్కెట్ అని చెప్పి అంటారు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మన ఓవర్ హెడ్ కూడా చూడండి ఈ విధంగా చిమ్నీ నుంచి స్టార్ట్ చేసుకుంటే సేమ్ యూ షేప్లో మనం ఏ విధంగా ఓవర్ హెడ్ అనేది ఇవ్వడం జరిగిందో. సో ముందుగా మనము ఈ షింక్ పైన ఉన్న వాటర్ ప్యూరిఫైయర్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుందాం. మీరు చూడండి ఇక్కడ ఏదైతే బేస్ ఇవ్వకుండా మనం జస్ట్ ఇట్లా బాక్సింగ్ చేసేసి వాటర్ ప్యూరిఫైయర్ పెట్టుకుంటే మనం జస్ట్ షట్టర్ క్లోజ్ చేస్తే మనకి ఎంత నీట్గా మనకి ఏరియా కనిపిస్తుంది అనేది మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనం యూ షేప్లో ఇచ్చిన షట్టర్ స్టోరేజ్ చూడండి. ఇక్కడ కూడా చూడండి ఓవర్ హెడ్ ఎంత స్టోరేజ్ అనేది ఇచ్చాము. ఈ ఓపెన్ బాక్స్ వచ్చేసి డైలీ వాడుకునే వస్తువులు ఇక్కడ మనం పెట్టుకోవచ్చు అనమాట. అండ్ చూడండి మేడం గారు ఎంత నీట్గా సర్దుకున్నారు ఇక్కడ. అంటే ఎవ్రీడే వాడుకునేది ఏదైతే మనకి పసుపు కానీ కారం కానీ సమ్ అదర్ స్పైసెస్ ఉప్పు చూడండి ఈ విధంగా మనం డైలీ వాడుకునే వస్తువులు మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఓవర్ హెడ్లో మనం ఇక్కడ ప్రొఫైల్ షట్టర్ సంబంధించిన డిజైన్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. ఇందులో మనము గ్లాస్ షెల్ఫ్ ఇచ్చాము. 8 mm థిక్నెస్ ఉన్న గ్లాస్ షెల్ఫ్ ఇవ్వడం జరిగిందన్నమాట. మాక్సిమం మనం వుడెన్ షెల్ఫ్లో ఎంత వెయిట్ పెడతామో అంత వెయిట్ మనం ఇక్కడ పెట్టుకోవచ్చు గ్లాస్ షెల్ఫ్లో. సో లైటింగ్ ఉంది కాబట్టి మనం ఇక్కడ గ్లాస్ షెల్ఫ్ అనేది ఇవ్వడం జరిగింది. దానివల్ల ఏంటంటే పైన ఉన్న లైట్ మనం కిందకి పాస్ అయ్యే ఛాన్స్ చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ కూడా చూడండి అడిషనల్ ఇంకొక ప్రొఫైల్ షట్టర్
సంబంధించిన స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సేమ్ ఇక్కడ ఏదైతే 8 mm థిక్నెస్ ఉన్న గ్లాస్ వాడామో, షెల్ఫ్ వాడామో, అదే గ్లాస్ షెల్ఫ్ మనం ఇక్కడ కూడా వాడడం జరిగింది లైటింగ్తో సహా. అండ్ ఇక్కడ కార్నర్ స్టోరేజ్, ఎల్ కార్నర్ స్టోరేజ్ అనేది కూడా జరిగింది అనమాట. సో ఈ ఎల్ కార్నర్ స్టోరేజ్ లో కూడా మీరు చూసుకోవచ్చు మనకి ఎంత స్టోరేజ్ వచ్చేసిందో. సో మనం యూ షేప్ లో కానీ ఎల్ షేప్ లో కానీ చేసుకునేటప్పుడు కిచెన్ ఈ విధంగా మనం షట్టర్స్ పెట్టుకుంటే స్టోరేజ్ అనేది మిస్ కాకుండా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి హైడ్రాలిక్ గ్యాస్ లిఫ్ట్ అప్ షట్టర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అవి కూడా మనము ఎప్కో గ్యాస్ లిఫ్ట్స్ అని మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇవైతే మనకి చాలా డేస్ వరకు మనకి రావడం జరుగుతుంది అనమాట. అండ్ సేమ్ ఈ ప్రాజెక్ట్లో మనం వాడిన ప్రొఫైల్ షట్టర్ వచ్చేసి బ్లాక్ కలర్ ప్రొఫైల్ అండ్ బ్లాక్ కలర్ టింటెడ్ గ్లాస్ అనేది ఇక్కడ మనం వాడడం జరిగింది అనమాట. అండ్ యూ షేప్ లో మాక్సిమం కిచెన్ చూడండి ఎంత వచ్చేసిందో. మొత్తం యూ షేప్ లో చూసుకుంటే మనకి ఫుల్ స్టోరేజ్ అనేది రావడం జరిగింది అనమాట. ఇందులో మనం వాడిన హ్యాండిల్స్ వచ్చేసి 4 inch హ్యాండిల్స్ అనమాట. ఏదైతే మన టాయిలెట్ లో వాడిన హ్యాండిల్ వచ్చేసి 8 inch బ్లాక్ హ్యాండిల్స్ అనమాట. మాక్సిమం యూ షేప్ లో మనము మాక్సిమం పెట్టేసుకోవచ్చు. చూడండి ఎంత స్టోరేజ్ ఉందో. ఇక్కడ మాక్సిమం ఖాళీగా పడుతుంది ఎందుకంటే కిందనే చాలా వరకు సామాన్ వెళ్ళిపోయినాయి. సో ఎంత స్టోరేజ్ కావాలంటే అంత స్టోరేజ్ యూ షేప్ లో మనం పెట్టుకోవచ్చు అనమాట. అండ్ కిచెన్ చూడండి ఎంత స్పేషియస్ ఉంది చూడండి. ఇక్కడ 2-3 ఉన్నా కూడా మనకు ఆ ఫీల్ ఉంటుంది, లైక్ ఓకే మనకి ఇంకా అడిషనల్గా స్పేస్ ఉంది అనేది. సో చాలా కంజెస్టెడ్గా మనం ఇక్కడ పని చేసుకోవచ్చు అనమాట. అండ్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ అంటే ఒక ఫీల్ అంటే కొంత మనం హ్యాండ్ మూమెంట్ ఉన్నా కూడా మనకి ఎలాంటి తాకకుండా ఈ కిచెన్ అనేది డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మనం కిచెన్ ఏరియాలో ఉన్న ప్లెయిన్ ఫాల్ సీలింగ్ గురించి మాట్లాడదామండి. ఇక్కడ ప్లెయిన్ ఫాల్ సీలింగ్ చేసి ఈ విధంగా మనము లైటింగ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ప్యానల్ లైట్స్ మధ్యలో ఫ్యాన్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. చిన్నది జస్ట్ ఒక 100 mm కానీ 200 mm కానీ ఫ్యాన్ ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. పెట్టుకున్నా కూడా మనం డోర్ ఓపెన్ చేసినా కూడా ఎలా తాకుండా కూడా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ ఉన్నామండి. మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే మనం ఇక్కడ ప్లెయిన్ ఫాల్ సీలింగ్ తో పాటు వుడ్ వర్క్ కూడా మనం చేయడం జరిగింది అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్ లో మనం ప్లెయిన్ ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు. మనము ఫుల్ ప్లెయిన్ గా చేసి ఈ విధంగా ప్రొఫైల్స్ లైటింగ్ అండ్ అలాంగ్ విత్ ఎల్ఈడి ప్యానల్ లైటింగ్ అనేది ఇక్కడ మనం సీలింగ్ లో ఇవ్వడం జరిగింది అనమాట. సీలింగ్ లో మనం వాడిన మెటల్ వచ్చేసి సెయింట్ గోబింగ్ జిప్రాక్ బోర్డ్ అనేది మనం ఇక్కడ జిప్సన్ బోర్డ్ లాగా మనం ఇక్కడ వాడడం జరిగింది. అలాంగ్ విత్ అల్ట్రా బ్రైట్ ఛానల్స్ అండ్ ఆల్సో ఫినాలెక్స్ వైలింగ్ అండ్ విప్రో లైటింగ్ అనేది మనం ఇక్కడ వాడడం జరిగింది అనమాట. సో వుడ్ వర్క్ లో చూసుకుంటే మనం ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మనకి ఫ్రేమ్స్ ఉన్నాయన్నమాట. మీకు బిఫోర్ వేస్తాను ఏ విధంగా ఉందనేది చూడండి. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ ఫ్రేమ్స్ ఉన్న దానికి మనం ఇక్కడ ఈ విధంగా డోర్స్ అనేది పెట్టడం జరిగింది. ఫ్రేమింగ్ కూడా చూడండి మనం ఎంత గ్రాండ్గా ఇస్తామో. ఫ్రేమింగ్ చాలా నీట్గా ఫ్రేమింగ్ అనేది ఇస్తాం అనమాట. ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనం ఒక 4 inch అనేది ముందుకు తీసుకొనే ఫ్రేమ్స్ ఇస్తాం అనమాట. అందరిలాగా వెనకాలే మనం చేయము. మ్యాక్సిమం మనం చాలా క్వాలిటీ అనేది మనం చేయడం జరుగుతుంది అనమాట. ఇందులో కూడా మనము 18 mm థిక్నెస్ ఉన్న ప్లైవుడ్ అండ్ బ్లాక్ బోర్డే మనం వాడడం జరిగింది. అండ్ బ్యాక్ ఆఫ్ ద బాక్స్ వచ్చేసి మనము HDHMR వాడడం జరిగింది అనమాట. సో ఈ వార్డ్రోబ్లో మనం చూసుకుంటే ప్యాడెస్ గ్రీన్తో పాటు మనం వైట్ కలర్ లామినేట్ అనేది వాడడం జరిగింది, పాజిటివ్ వైట్. ఇందులో మీరు చూసుకోవచ్చు మనము ఇక్కడ మనము టీ పట్టీస్ ఏ విధంగా ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందో. అండ్ ఇక్కడ కూడా చూడండి మనం ఏదైతే వైట్ కలర్ డోర్ ఉందో దాన్ని మనం ఏ విధంగా టీ పట్టీస్తో డిజైన్ చేసామనేది. ఇక్కడ హ్యాండిల్ కూడా చూడండి మనము 10 inch హ్యాండిల్ అనేది ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది అనమాట. ఇందులో కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ ఆల్సో పైన చూసుకుంటే 2 inch హ్యాండిల్ అనేది మనం ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ కూడా మనకు ఒక సిట్అవుట్ ప్రొవిజన్ ఉంది చూడండి. ఈ సిట్అవుట్లో కూడా ఎంత స్టోరేజ్ ఉందో చూడండి. లోపల చాలా స్టోరేజ్ అనేది మనకి సిట్అవుట్లో కూడా ఉంది. ఇవన్నీ సాఫ్ట్ క్లోజింగ్ కాబట్టి ఏ విధంగా స్లోగా క్లోజ్ అవుతున్నాయో మీరు చూసుకోవచ్చు. అండ్ లాఫ్ట్ కూడా చూడండి ఎంత స్టోరేజ్ ఉందో లాఫ్ట్లో కూడా. అండ్ చూసుకుంటే మనకి ఇక్కడ లాఫ్ట్ కూడా చూడండి ఎంత మంచి స్టోరేజ్ ఉందో. అండ్ ఓవరాల్గా మీరు చూడండి ఈ వార్డ్రోబ్ ఎంత బాగా అనిపిస్తుంది అనేది. సో మాస్టర్ బెడ్రూమ్లో మరో పక్కన ఏదైతే బెడ్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ కూడా ఒక ఫ్రేమింగ్ అనేది ఉందన్నమాట, సిమెంట్ షెల్ఫ్ ఫ్రేమింగ్. ఇందులో మనం చూసుకుంటే సేమ్ ఏదైతే మనము ప్యాడెస్ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లోనే ఇక్కడ మనము డిజైన్ చేయడం జరిగింది అనమాట. సేమ్ ఏదైతే మనకి వార్డ్రోబ్ ఏదైతే మనం ముందుగా డిస్కస్ చేసుకున్న వార్డ్రోబ్కి ఉన్న హ్యాండిల్స్ ఏదైతే ఉన్నాయో అవే హ్యాండిల్స్ అనేది మనం ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది అనమాట. అండ్ డిజైన్ కూడా మీరు చూసుకోండి ఎంత బాగా డిజైన్ చేసాము ఈ షట్టర్స్కి. ఇది వచ్చేసి మనం టీ పట్టీస్తో మనం లామినేట్ జాయింట్స్ అనేది మార్చామన్నమాట. టీ పట్టీస్తో మనం ఇలా ఈ విధంగా ఇంటర్ జాయింట్ అయ్యే లామినేట్స్ మనము ఈ విధంగా టీ పట్టీస్ ఇచ్చామన్నమాట. అండ్ ఇంటర్నల్గా చూసుకోవచ్చు ఆల్రెడీ మనకి ఇక్కడ షెల్ఫింగ్ ఉంది. మీకు ఇందాక చెప్పాను ఆల్రెడీ ఫ్రేమింగ్ మనం ఎంత క్వాలిటీగా చేస్తామో మీరు చూసుకోవచ్చు. ఫ్రేమింగ్ ఎంత క్వాలిటీకి ఇక్కడ చేయడం జరిగిందో. ఇక్కడ లాఫ్ట్ కూడా మనం ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ డోరు దీనికి తాకకుండా వార్డ్రోబ్కి తాకకుండా ఈ విధంగా మనం చైన్ కూడా ఇక్కడ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. అండ్ పైన లాఫ్ట్లో కూడా మీరు చూసుకోవచ్చు ఎంత స్టోరేజ్ అనేది ఇక్కడ ఉందో. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం రండి.
సో చిల్డ్రన్ బెడ్రూమ్ అనగానే మనకు ఒకటి గుర్తొస్తుంది బట్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అని. సో అందుకే నేను ఒక చిల్డ్రన్తో వచ్చాను అనమాట. ఇతను ఎవరో గారు, ఇతని పేరు వచ్చేసి భవ్యాంశ్, రాఘవేంద్ర మేధా గారు అండ్ వాణి గారికి సన్ అనమాట. సో భవ్యాంశ్, ఈ రూమ్ నీకు తెలుసా ముందే డిజైన్ ఏ విధంగా చేసామనేది? తెలుసా? సో ఇందులో ఏమేమి మనం చేసాం? ఆర్బీ ఇంటీరియర్ నుంచి మీకు ఈ రూమ్ లో ఎలాంటి డిజైన్స్ వచ్చినాయి? స్లైడింగ్ డోర్, పైన ఓకే లాఫ్ట్, స్టడీ యూనిట్, ఓకే మిర్రర్ అండ్ ఫాల్ సీలింగ్ కూడా కదా. ఫాల్ సీలింగ్ కూడా నీకు నచ్చిందా? ఫాల్ సీలింగ్ బాగుంది ఇక్కడ. సో ఇందులో మనము ప్లెయిన్ ఫాల్ సీలింగ్ తో పాటు ఇక్కడ మనము ప్రొఫైల్ లైట్ డిజైనింగ్ అనేది కూడా మనం ఇక్కడ చేయడం జరిగిందన్నమాట. సో ప్రొఫైల్ లైట్ డిజైన్ కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఈ విధంగా డిజైన్ చేసామనేది. అండ్ ఎల్ఈడి ప్యానల్ లైట్స్ కూడా మనము ఫాల్ సీలింగ్ లో 4 అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనము టోటల్ స్లైడింగ్ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట వార్డ్రోబ్ లో. ఇందులో మనం వాడిన లామినేట్స్ వచ్చేసి కోబల్ స్టోన్ అండ్ వైట్ లామినేట్ అనేది ఇక్కడ 1 mm థిక్నెస్ ఉన్న హై గ్లాస్ లామినేట్ అనేది వాడడం జరిగింది అనమాట. ఈ స్లైడింగ్ లో కూడా మీరు చూసుకోవచ్చు ఆల్రెడీ మనకి ఫ్రేమ్స్ ఉన్నాయి. ఇందులో వీటికి మనం ఫ్రేమింగ్ కూడా ఎంత గ్రాండ్ గా ఫ్రేమింగ్స్ ఇచ్చాము. ఇదే ఫ్రేమింగ్ లో మనం ఇక్కడ 2 డ్రాస్ కూడా మనం ఇవ్వడం జరిగింది అనమాట. సో ఏం చేసుకుంటారు ఈ 2 డ్రాస్ తో మీరు? అంతేనా? సో నువ్వు మీ అమ్మ నాన్న కూడా నువ్వు షేర్ ఇచ్చావు ఇందులో? ఓకే, చూసారా వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇందులో షేర్ ఇచ్చారంటే. ఇంత పెద్ద వార్డ్రోబ్ లో కూడా అతను చిన్నప్పటి నుంచే షేరింగ్ ఏ విధంగా ఇచ్చాడో చూడండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనము కన్సీల్డ్ బ్లాక్ అండ్ హ్యాండిల్ అనేది వాడడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే కూడా స్టోరేజ్ చూడండి ఎంత ఉందో. టోటల్ వాళ్ళ అమ్మ నాన్నకి ఇచ్చేసాడంటే ఇక్కడ స్టోరేజ్. సో నీకేది ఉంది స్టోరేజ్? నీ స్టోరేజ్ ఏది? ఓకే, ఫుల్ స్టోరేజ్ ఇక్కడ మొత్తం వాడుకోవచ్చు ఇతను. అండ్ ఇది వచ్చేసి ఎప్కో నుంచి వాడిన స్లైడింగ్ ట్రాక్ అండి. ఇది కూడా మనము సాఫ్ట్ క్లోజింగ్ మనము ఇవ్వడం జరిగింది. అండ్ లాఫ్ట్ కూడా చూడండి సేమ్ ఇదే 2 కలర్ కాంబినేషన్ లో మనం లాఫ్ట్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో చిల్డ్రన్ బెడ్రూమ్ చాలా పెద్దగా ఉందండి. ఇది ఈ బెడ్రూమ్ చాలా పెద్దగా ఉందన్నమాట. మన భవ్యాంశ బెడ్రూమ్ అనమాట ఇది. భవ్యాంశ్, ఈ బెడ్రూమ్ లో నీకు డ్రెస్సింగ్ యూనిట్ ఉన్నట్టుంది. డ్రెస్సింగ్ యూనిట్ అలాంగ్ విత్ మిర్రర్ ఉన్నట్టుంది. సో లోపల స్టోరేజ్ ఉందా? ఇది నీ యూనిటా లేకపోతే ఇంకెవరిదేనా? ఓకే, మీ అమ్మ నాన్నది కూడా ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ ఉంది. అయితే ఇందులో నీ సామాన్ ఎట్లు ఉన్నాయి? నీ థింగ్స్ ఏమున్నాయి? ఒక్కటే ఒక పీస్ అనమాట. చూడండి ఎంత స్టోరేజ్ ఉందో. ఇంటర్నల్ గా 6 inch డీప్ ఉన్న స్టోరేజ్ చూసుకోవచ్చు. మనం చాలా వరకు పెట్టుకోవచ్చు. బట్ పైకి మాత్రం మనకు ఒక మిర్రర్ యూనిట్ లాగా కనిపిస్తుంది అనమాట. సేమ్ లామినేట్ అనేది మనం ఇక్కడ ఏదైతే వార్డ్రోబ్ లో వాడామో అదే లామినేట్ యూజ్ చేసాం అనమాట ఇక్కడ. 4 inch హ్యాండిల్ అనేది ఇక్కడ మనం వాడడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ ఒక స్టడీ యూనిట్ అనమాట. ఇది వచ్చేసి ఫోల్డబుల్ స్టడీ యూనిట్. ఇది మనం ఫోల్డ్ చేయొచ్చు. సో ఇది నీదా మీ నాన్నగారిదా? ఇద్దరిది. మీ నాన్నగారు వాడుకుంటారు, నువ్వు కూడా వాడుకుంటావు. ఓకే, సో నువ్వు ఆఫ్టర్ వర్క్ అంటే ఆఫ్టర్ స్కూల్ మీ నాన్నగారు వర్క్ అయిపోయిన తర్వాత నువ్వు ఇక్కడ వాడుకుంటావు అంతేనా? సో ఇక్కడ కూర్చొని హోంవర్క్ చేయడం అలా చేస్తుంటారు. చూడండి పిల్లడికి వాడుకోవచ్చు. అండ్ ఆల్సో పేరెంట్స్ కూడా మనం ఇక్కడ ఫోల్డబుల్ స్టడీ యూనిట్ క్రియేట్ చేయడంతో ఇద్దరు వాడుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఒక ఎగ్జిస్టింగ్ స్టడీ యూనిట్, ఫిక్స్డ్ స్టడీ యూనిట్ ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న స్టడీ యూనిట్కే ఇక్కడ మనం ఈ విధంగా ఓవర్ హెడ్ స్టోరేజ్ అనేది ఇచ్చామన్నమాట. చూడండి ఎంత స్టోరేజ్ ఇచ్చు. సో టోటల్ కాంబినేషన్ అనేది ఈ రూమ్లో కోబల్ స్టోన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ మన క్లయింట్ రాఘవేంద్ర మేధా గారు అండ్ వాణి గారు ఏ విధంగా రివ్యూ ఇచ్చారనేది నెక్స్ట్ క్లిప్లో చూడండి. Yeah, so first of all, like when we wanted to do our woodwork, right? So మేము యూట్యూబ్లో చాలా సెర్చ్ చేస్తున్నాము వీడియోస్ గురించి అట్లా. సో వీ వెంట్ త్రూ ఆర్బీ ఇంటీరియర్ ఫ్రమ్ యూట్యూబ్ యాక్చువల్లీ. సో వీ లైక్ దట్ ఎక్స్ప్లెనేషన్ and then we like the designs and all. So we like that approach, however, whatever you are telling. So that is how like I approached RB Interior through YouTube actually, through from a social platform. It's a free consultation only. So like ఇచ్చిన నంబర్కి నేను కాల్ చేశాను. కాల్ చేశాక సో ఈవెన్ బిఫోర్ హ్యావింగ్ ఎ లైక్ అక్యురేట్ మెజర్మెంట్స్ రైట్. సో లైక్ దే హ్యావ్ ఆస్క్డ్ మీ లైక్ అప్రాక్సిమేట్ మెజర్మెంట్స్ లైక్ ఫ్లోర్ ప్లాన్ అండ్ ఆల్. సో అండ్ దెన్ దే హ్యావ్ షేర్డ్ మీ ద కొటేషన్ లైక్ విత్ ఎ ఫ్రీ ఆఫ్ సర్వీస్ యాక్చువల్లీ. ఇట్స్ నాట్ ఎ పే. సో వెన్ దే ఆర్ లైక్ యాక్చువల్గా మేము ఇంకా వుడ్ వర్క్ చేయించుకోవాలనే టైంలో so I went to RB Interior office actually, so with the accurate flat plans and as well as with the YouTube video. So they like staff members like they were actually suggested me and also they have provided me the designs along with the estimation cost. So during that time they explained me like ఎంత విడ్త్ ఉంటుంది, ఎన్ని ఫీట్స్ ఉంటుంది, లైక్ టీవీ యూనిట్ ఎంత ఫీట్స్ ఉంటుంది, లైక్ కిచెన్ ప్లాన్ ఎట్లా వస్తుంది, ఎన్ని ఫీట్స్ తీసుకుంటే బాగుంటుంది. సో లైక్ దట్ దే హావ్ ఎక్స్ప్లెయిన్ మీ డ్యూరింగ్ వెన్ దే ఆర్ గివింగ్ ది ఎస్టిమేషన్స్. 3D డిజైన్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో పేపర్ వర్క్ అనేది లైక్ అగ్రిమెంట్ మీద సైన్ చేయించుకున్నారు. సో ఈవెన్ బిఫోర్ అగ్రిమెంట్ లైక్ 3D డిజైన్స్ ప్రింట్అవుట్ తీసి లైక్ వీ వెంట్ త్రూ అగైన్ లైక్ ఫైనల్ రివ్యూ ఆఫ్ ద 3D printouts and then we have signed even on the 3D printouts as well. Like
just to confirm on the plans and as well as the laminate color. So all these things like we have agreed, like agreement అయ్యింది మనకు 3D designs పైన, and agreement like with respect to the payment and as well as on the due date when they will complete the project and all. So మాకు site incharge అనేది గోపి అండి. So he has been like very helpful. So actually నేను అగ్రిమెంట్ చేసుకున్నాక there has been a bit delay of like 2 to 3 days వర్క్ స్టార్ట్ అవ్వక ముందు. So I have like bit tensed. సో టెన్స్లో ఉన్నప్పుడు నేను తనకు కాల్ చేశాను. హీ హ్యాస్ ఎక్స్ప్లెయిన్ మీ లైక్ అబౌట్ ద ప్రాసెస్ అండ్ సో హౌ మెనీ డేస్ దట్ ఫాల్ సీలింగ్ విల్ టేక్, హౌ మెనీ డేస్ దట్ వుడ్ వర్క్ ఓవరాల్ వుడ్ వర్క్ విల్ టేక్. సో హీ హాస్ ఎక్స్ప్లెయిన్ మీ. సో దట్ మేడ్ మీ యాక్చువల్లీ లిటిల్ టెన్స్ యాక్చువల్లీ. సో ఇట్ ఈస్ మై టెన్స్. దే వర్ లైక్ వెరీ హెల్ప్ఫుల్ మేడం, ప్రొఫెషనల్ అండ్ as well as helpful. Their hospitality is actually very good. Like when we go into their office also, like they were like treated us like in a very proper way. They were explaining me all about the designs. And they have like a good, what I can say is like already they have like a pre-designed woodwork, and also they have so many examples for there, so which we can get easily understand from them. Yeah, fall ceiling actually many were fall ceiling anta kuda chala baga vachindi madam. So mainly in the master bedroom and as well as living room. So these are the fall ceilings like which we like very most. Regarding the fall ceilings, they have made that so many changes. బట్ వాళ్ళు మేము ఏం చెప్పినా కూడా కొంచెం మాకంటూ ఒక రెస్పెక్ట్ ఇచ్చి, అంటే ఆల్మోస్ట్ కొంచెం అటువైపు వచ్చేసరికి మాకు ఫాల్ సీలింగ్ డిజైన్స్ అనేది చేంజ్ చేసేవి జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ స్పేస్, ఆల్ దోస్ థింగ్స్. బట్ ద అవుట్పుట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ అస్. Fall ceiling actually living room is nice madam. So because of this the width has been reduced in these two lights madam. Just because of that my living room is actually looking like a very long. So dining everywhere like we went through that profile lighting design itself, right? So whoever has given like Gopi Gani, like whoever has came for the fall ceiling people, like they were like helpful. Even they have like made some changes during cutting and all, depending on the spaces available in the living room, which ultimately the output has become like good only, even in the dining room as well. Actually I'm very happy with the kitchen design whatever you have given to us, especially that profile lighting and the tinted glasses. No, I'm satisfied with that whole the work what you have done for us. So fall ceiling design and as well as the woodwork design also like good actually. So that memo a gold color tea patti undi kada. So we have seen in some places where that width of the gold color tea patti is very very huge, which is like not good in that much good actually. But whatever the Gopi has suggested is a thin one. So this actually looking good. So the overall output is looking good even for the master bedroom as well. మేము స్టార్ట్ అయ్యి మేము ప్రాజెక్ట్ తీసుకునేటప్పటికి లైక్ ఆర్పీ ఇంటీరియర్ at one while we are doing the project itself they have acquired some other office space. They are like increasing, so they are doing so many number of projects as well. So I can say like now they are relying on some third party members like for doing some other work. But now I am like sensing that even the fall ceiling or interior they will have multiple sections of people, multiple organizations గా డెవలప్ అవుతుందని నేను నమ్ముతున్నాను definitely. Okay, I will give a 4.5 rating. For me like 4.9 out of 5, and maybe like just 0.1 is just because like for that growth anyways ఉంటుంది కాబట్టి, so that 0.1 anyway like will be great. Yeah, already మేము హౌస్ ఫార్మింగ్ చేసుకునేటప్పుడు కూడా మా అపార్ట్మెంట్స్లో వాళ్ళకి మా టీవీ నెట్ ఇలాంటివన్నీ చాలా నచ్చాయి. సో we have shared already the contacts with them. Obviously like once we see the output right, even they may not directly approach the RB interior people, they have done it with the regular carpenters actually. So they went in that way. We have also referred actually, even when it is in the project is in progress itself. I have referred to my brother as well, because like his flat is in under construction, so we have referred to him as well. We have already referred to 2 to 3 people now itself. It is overall good madam, because of their professionalism, hospitality, and then the paperwork that we are doing, and even during the changes as well. Like I know that changes ఏమి ఉండవు even after 3D design and all. So but Gopi actually he has agreed to us, just agreed to do some little changes so that our bedroom and then TV unit has like that looking another chala maaripoyindi just because of changing one laminate color in one of the room. That's it. Okay, when we compare with the other interiors, I'm very happy with the RB interior. Why? Because they have received us very well, and whatever the changes we told them, they have taken very patiently and they have given the very good output to us. Yeah, 3D designs అన్నీ కూడా ఫ్రీనే మేడం. సో ఈవెన్ బిఫోర్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వక ముందే నేను ఆఫీస్కి రీచ్ అయినప్పుడు అగ్రిమెంట్లో అన్నీ మెన్షన్ చేశారు. సో 3D డిజైన్స్ కూడా వాళ్ళు మాకు ఫ్రీగానే ఇచ్చారు. సో ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వక ముందు అగ్రిమెంట్ తీసుకున్నాము. సో అగ్రిమెంట్లో పేమెంట్ షెడ్యూల్
అండ్ యాజ్ వెల్ యాజ్ 3D ప్రింట్అవుట్స్ కూడా తీసుకున్నాము. సో 3D ప్రింట్అవుట్స్లో మేము సైన్ కూడా చేసాము, జస్ట్ బికాస్ ఎన్ష్యూర్ అవ్వడానికి, లైక్ లామినేట్ కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఇవన్నీ ఎన్ష్యూర్ అవ్వడానికి, లైక్ పేపర్ వర్క్ అనేది పర్టికులర్గా పర్ఫెక్ట్గా జరిగింది ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వకముందే. ఇక చాలా బాగా అనిపించింది మేడం, బికాజ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం కానీ, వాళ్ళ హాస్పిటాలిటీ కానీ, లైక్ మా క్వెరీస్ని ఆన్సర్ చేసే విధానం కానీ, సో దే హ్యావ్ లైక్ రెఫర్ చేశారు, కొన్ని రెఫరెన్సెస్ కూడా చూపించారు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్వి. సో మేము అవన్నీ చూసినప్పుడు మాకు ఒక ఐడియా వచ్చింది, లైక్ సమ్ టైమ్స్ మాకు కస్టమర్స్కి ఐడియా ఉండదు బికాస్ ఆఫ్ ద స్పేస్ అవైలబిలిటీ. సో మాకు అవన్నీ చూసినప్పుడు మాకు ఒక ఐడియా వచ్చింది. సో ఓవరాల్ లైక్ వీఆర్ సాటిస్ఫై అయ్యాము. యాక్చువల్గా మేము చాలా కన్ఫ్యూజన్లో ఉండేవాళ్ళం, ఏ కలర్ పోతే బెస్ట్ అవుట్పుట్ వస్తుంది అనేది. అండ్ మాకు యాక్చువల్లీ 3 to 4 డిజైన్స్ మీద 3D తీసుకున్నాం. అండ్ ఓవరాల్గా వాట్ ఎవర్ ఇప్పుడున్న కిచెన్ డిజైన్ అయితే ఎస్పెషల్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నమ్ముతున్నాము బికాజ్ మేము ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడే లైక్ చూసాను నేను ఆర్బీ ఇంటీరియర్ ఎలా గ్రో అవుతుందని చెప్పేసి. సో కంపల్సరీగా గ్రో అవుతుందని చెప్పేసి నమ్ముతున్నాను. సో స్టార్టింగ్ ఫ్రమ్ ఎస్టిమేషన్ అప్పటి నుండి 3D డిజైన్స్, కలర్ సజెషన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ చూపించడం కానీ, డిజైన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్ చూపించడం కానీ, మేము అడిగిన కలర్లో మాకు 3D డిజైన్స్ ఇచ్చేసారు. లైక్ 2 to 4 కలర్స్లో మేము అడిగాము 3D డిజైన్స్. సో అన్నిట్లో కూడా మాకు 3D డిజైన్స్ ఇచ్చారు. సో మేము వాటిలో చూస్ చేసుకున్నాము. సో అదంతా బాగా నచ్చింది. సో ఈవెన్ వన్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా సో సైట్ ఇన్ఛార్జ్ లైక్ గోపి తను బాగా హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు. సో సైట్లోకి వచ్చేసాక చిన్న చిన్న చేంజెస్ తను సజెస్ట్ చేసి ఇంకా బాగా అవుట్పుట్ వచ్చేలాగా చూపించారు మాకు. సో ఓవరాల్ విత్ రెస్పెక్ట్ టు ప్రాజెక్ట్ అయిపోయేంత వరకు మాకు లైక్ వీఆర్ లైక్ 100% సాటిస్ఫైడ్ విత్ ది అవుట్పుట్. నా బెడ్రూమ్లో స్లైడింగ్ డోర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మన క్లయింట్ రాఘవేంద్ర మేధా గారు అండ్ వాణి గారు ఏ విధంగా మనకి రివ్యూ ఇచ్చారు మీరు ఇప్పటివరకు చూసారండి. సో మీరు కూడా ఆర్బీ ఇంటీరియర్తో ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న మన ఫోన్ నెంబర్కి అండ్ మన అడ్రస్కి మీరు సంప్రదించారనమాట. కంపల్సరీ అపాయింట్మెంట్ తీసుకొని రావాలండి. మేము వితౌట్ అపాయింట్మెంట్ వస్తే చాలా ఇబ్బంది పడతారు. సో మీరు మన కింద ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీరు ఒక ఫిక్స్డ్ అపాయింట్మెంట్ తీసుకొని వస్తే మీకు ఒక ప్రాపర్ ఇంటీరియర్ డిజైనర్తో మీకంటూ ఒక సమయం కేటాయించి టోటల్ ప్రాజెక్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి డిజైన్ చూపించి మీకు అనేది ఒక ప్రాపర్ ఫ్రీ కన్సల్టేషన్తో మీకు ఒక ఫ్రీ కొటేషన్ అనేది మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇప్పటి వరకు మీరు మా ఆర్బీ ఇంటీరియర్ లో ఎన్నో వీడియోస్ చూసుంటారు. సో ఈ వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మరెన్నో వీడియోస్ చూడడానికి ఆర్బీ ఇంటీరియర్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఆర్బీ ఇంటీరియర్ ఇంకొక బ్రాంచ్ అనేది మనం ఓపెన్ చేయడం జరిగింది అనమాట. అది వచ్చేసి మనకి నిజాంపేటలో ఉందన్నమాట. ఇప్పటి నుంచి ప్రతి ఒక్క అడ్మినిస్ట్రేషన్ అక్కడే జరుగుతుంది. సో ప్రతి డీటెయిల్స్ మనం డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసాము. నిజాంపేట ఆఫీస్ సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అనమాట, మీరు చూడొచ్చు. సో నియర్ బై ఉన్న వాళ్ళతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా మనం ఇక్కడ సర్వీస్ చేయడం జరుగుతుంది అనమాట. So please subscribe. నా పేరు రవితేజ, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్. థ్యాంక్ యూ.